హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ షెఫ్ శ్యామ్. ప్రతిరోజు మీరు చేసుకున్న వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఈ రోజు మనం ఒక మంచి డిజర్ట్ అయితే చేసుకుంటున్నాం. సో అందరికి ఇష్టమైంది, నాకు ఎంతగానో ఇష్టమైన కాలా జామున్ అయితే చేస్తాం. సో ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే ఇప్పుడే వెళ్ళిపోతాం. లెట్స్ మేక్ కాలా జామున్. సో కాలా జామున్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కోవా 400 గ్రాములు, షుగర్ సిరప్ కి ½ కిలో షుగర్, ½ కప్ మైదా, ½ కప్ కార్న్ ఫ్లోర్, ½ కప్ మిల్క్ పౌడర్, 1 టీ స్పూన్ జావిత్రి పౌడర్, ½ టీ స్పూన్ నగ్మెట్ పౌడర్. టాపింగ్ గార్నిషింగ్ గురించి బాదం ని కట్ చేసి పెట్టుకోండి స్లైసెస్ గా. పర్ఫెక్ట్ కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ ని యూజ్ చేసుకోండి. సో ముందుగా మనం షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాం. ఒక పాన్ లో ½ కిలో షుగర్ అయితే యాడ్ చేస్తున్నా. ½ కిలో షుగర్ కి 750 ml వాటర్ అయితే పోసుకోండి. ఈ పాకం ని 6 నుంచి 7 మినిట్స్ వరకు బాగా మరగనిచ్చి బంగారు తీగ పాకం వచ్చేంత వరకు మరగబెట్టుకోండి. సో గైస్, మనం తీసుకున్న 400 గ్రాముల కోవాని మంచిగా స్మాష్ చేసి పెట్టుకోండి. ముందుగా మనం ½ కప్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుందాం, ½ కప్ మైదా, ½ కప్ మిల్క్ పౌడర్, 1 టీ స్పూన్ జావిత్రి పౌడర్, ½ టీ స్పూన్ నగ్మెట్ పౌడర్. సో వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఆప్షనల్ గా కొంచెం ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోండి. సో కోవా మిక్సింగ్ ఈ కలర్, ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయండి, ఒక 10 ml దాకా. కాలా జామున్ కి కావాల్సిన కోవా అయితే రెడీ అయిపోయింది. వీటిని రౌండ్ షేప్ లో చుట్టుకుందాం. సో గైస్, ఇప్పుడు కోవాని రౌండ్ గా గులాబ్ జామున్ లెక్క మనం రౌండ్ గా బాల్స్ అయితే తయారు చేసుకుందాం. సో ఇలాగా మనం కాలా జామున్ బాల్స్ అన్ని కూడా రౌండ్ షేప్ లో చుట్టుకొని పెట్టుకున్నాం. సో మొత్తం కోవాని కూడా ఇట్లా రౌండ్ బాల్స్ కింద చుట్టు పెట్టుకోండి. పర్ఫెక్ట్ గా ఇట్లా చుట్టుకోవాలి. అండ్ ఆయిల్ కూడా మనం పెట్టుకున్నాం పొయ్యి పైన. సో నేనైతే ఈ హీట్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నా. సో ఇట్లా కోవా ములిగేంత వరకు ఆయిల్ లోని మనం కోవాని అయితే యాడ్ చేసుకున్నాం. ఆయిల్ ఓవర్ హీట్ లేనప్పుడు, జస్ట్ వేడిగా ఉండేటప్పుడే మనం కోవా బాల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఓవర్ హీట్ ఉండేటప్పుడు ఈ కోవా ఈ ఫ్యాట్ బయటకు వచ్చి పగిలిపోతాయి. సో షుగర్ పాకం అయితే అయిపోయిందండి. దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెడుతున్నాను. చూసారు కదా, ఈ టెక్స్చర్ లో షుగర్ పాకం అనేది పెట్టుకోవాలి కాలా జామున్. సో గైస్, చూసారు కదా, ఇలా డార్క్ చాక్లెట్ కలర్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకున్నవి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. సో గైస్, మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న కాలా జామున్ కోవా బాల్స్ ని షుగర్ సిరప్ లో ఒక 1 అవర్ పాటు సోక్ చేసుకున్నాం. సో గైస్, కాలా జామున్ ని షుగర్ సిరప్ లోని 1 గంట పాటు మనం సోక్ చేసుకుంటే తర్వాత పర్ఫెక్ట్ కాలా జామున్ అయితే రెడీ అయిపోతుంది. సో గైస్, చూసారు కదా, పర్ఫెక్ట్ రంగు అండ్ పర్ఫెక్ట్ సైజ్. సో కాలా జామున్ అయితే రెడీ అయిపోయింది. సో గైస్, చూసారు కదా, టేస్టీ ఎమ్మి కాలా జామున్ రెసిపీ. చాలా సింపుల్ గా, చాలా ఈజీగా మీకైతే రెసిపీ అయితే చూపెట్టిస్తాను. సో ఈ రెసిపీని పూర్తిగా చూసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసేయండి. అట్లాగే మన భోజన మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.